వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి సమర్పించేందుకు 5 రకాల నైవేద్యాలను చాలా సింపుల్గా తక్కువ సమయంలోనే చేసేయవచ్చు. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే కొన్ని రకాల పప్పులు నానబెట్టుకోవాలి. మొదటి నైవేద్యం శనగల తాలింపు. ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న శనగలను కుక్కర్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత తాలింపు కోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి వేగాక ఇందులో ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకున్న తర్వాత ఇందులో ఉడకబెట్టుకున్న శనగలను కూడా వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత చివరిగా తురుముకున్న కొబ్బరిని కూడా వేసుకుంటే శనగల తాలింపు రెడీ అయిపోయినట్లే. రెండవ నైవేద్యం బఠానీల తాలింపు. ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న బఠానీలను కొద్దిగా ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఇవి ఉడికిన తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి వేగాక ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకున్నాక ఇందులో ఉడకబెట్టుకున్న బఠానీలను కూడా వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత తురుముకున్న కొబ్బరిని కూడా వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. ఇవన్నీ వేయించిన తర్వాత చివరిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. అంతే, బఠానీల తాలింపు రెడీ అయిపోయింది. మూడవ నైవేద్యం పులిహోర. పులిహోర కోసం అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. రైస్ కుక్కర్లో 3 కప్పుల బియ్యానికి 6 కప్పుల నీళ్ళు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండును వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. వేరొక కడాయిలో మెంతులు, జీలకర్ర, ఉద్దిబ్యాలు, శనగబ్యాలు, మిరియాలను 1 స్పూన్గా తీసుకోండి. ఇవి దోరగా వేయించిన తర్వాత ఇందులో ఎండుమిర్చిని కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిని పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత చింతపండును బాగా పిండి రసాన్ని అంతా వేరు చేసుకోవాలి. ఈ రసంలోనే పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇందులోనే కొద్దిగా బెల్లం ముక్క వేసుకొని ఉడకనిచ్చుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. తర్వాత వేరొక గోళంలో ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఇందులో వేరుశనగ పప్పును, జీడిపప్పును వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి వేగాక ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో ముందుగా చేసుకున్న పేస్ట్ను కూడా వేసుకొని నూనె పైకి తేలేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అంతే, పులిహోర పేస్ట్ రెడీ అయినట్లే. ఇప్పుడు అన్నంలో ఈ పేస్ట్ను వేసుకొని చేత్తో అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే, పులిహోర రెడీ అయిపోయింది. 4వ నైవేద్యం పాయసం. ముందుగా కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి వేగాక ఇందులో జీడిపప్పులను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో సేమియాను కూడా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి రంగు మారేదాకా వేయించి పాలు వేయాలి. అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులో పంచదార వేసి చిక్కగా అయ్యే వరకు ఉంచాలి. ఇవి ఉడికిన తర్వాత ఇందులో తురుముకున్న కొబ్బరిను, వేయించిన జీడిపప్పును వేసి కలుపుకోవాలి. అంతే, సేమియా పాయసం రెడీ అయినట్లే. 5వ నైవేద్యం దద్దోజనం. ఒక గిన్నెలో తెల్ల అన్నాన్ని వేసి అందులో పాలు, పెరుగు వేసి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, దానిమ్మ గింజలను కూడా వేసుకొని
బాగా కలుపుకోండి. అంతే, పెరుగన్నం రెడీ అయిపోతుంది.